నాంపల్లి ఫర్నిచర్ గోదాంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. దాదాపు 17 గంటలుగా రెస్క్యూ కొనసాగుతుంది. మంటలో చిక్కుకున్న 5గురి కోసం సర్చింగ్ నడుస్తుంది. నిన్నటి నుంచి మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సెల్లర్లో ఫర్నిచర్ ఉండడంతో రెస్క్యూకు కష్టంగా మారింది. జేసీబీలతో ఫర్నిచర్ ను బయటికి లాగిన రెస్క్యూ టీం రోబోతో మంటలార్పుతున్నారు. సంఘటనా స్థలంలో 10 ఫైర్ ఇంజిన్లను మంటలార్పుతూ ఉన్నాయి. అలాగే నిన్న మధ్యాహ్నం ఫర్నిచర్ గోదాంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయి. చిన్నగా మొదలైన మంటలు ఒక్కసారిగా 4 అంతస్తులకు వ్యాపించాయి. ఫర్నిచర్ ఎక్కువగా ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మంటల్లో 2 చిన్నారులు సహా 6గురు చిక్కుకున్నారు. కాంప్లెక్స్ పైన 3 స్పృహ తప్పి పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక భవనంలో దట్టంగా పొగ అలుముకుంది. భవనం లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నించినా దట్టమైన పొగతో లోపలికి వెళ్లలేకపోతుంది. ఇక రెస్క్యూకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. చుట్టుప్రక్కల భవనాలను పోలీసులు ఖాళీ చేయించారు. సంఘటనా స్థలంలో కలెక్టర్ హరిచంద్ర, సిపి సజ్జనార్ ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. అయితే అగ్ని ప్రమాదం జరిగిన భవనం హిందీ ప్రచార సభ పేరుతో నిర్మాణం జరిగింది. 1960లో హిందీ ప్రచార సభ పేరుతో నిర్మించారు. కొంతమంది ఇచ్చిన దాతలు విరాళాలతో భవనాన్ని నిర్మించారు. అచ్యుత్ రెడ్డి ఇచ్చిన ల్యాండ్తో హిందీ ప్రచార సభ పేరుతో ఈ బిల్డింగ్ కట్టారు. గత కొంతకాలం క్రితం ఈ భవనం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించి షాప్స్ ఏర్పాటు చేశారు. షాప్స్ ఖాళీ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమార్కులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇక గతంలో సెట్ బ్యాక్ ఉంది, కానీ ఇప్పుడు సెట్ బ్యాక్ లేకుండా ఫర్నిచర్ షాప్ ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. కేసు కోర్టులో ఉన్నా కూడా అలాగే షాప్స్ నడుపుతూ దందా కొనసాగిస్తున్నారు.